రూపాయలకి, 5 రూపాయలకి, 6 రూపాయలకి ఎట్ట కొంటారండి? ఎందుకు కొంటారండి? పోనీ అట్లాగనే ఏమైనా తక్కువ ఉన్నదా? బోల్డ్ అంత పవర్ ప్రొడక్షన్ ఉంది, ఎందుకు చేయట్లేదు ఇది ప్రొడక్షన్ అవకాశాలు? ఇప్పుడు కొత్తగా పరిశ్రమ పెడుతున్నాడు, వాడితో ఎందుకు నువ్వు ఎక్కువ కుదుర్చుకుంటావు ఒప్పందం? అప్పుడు నీకేదో లాభం కోసమే కదా, ప్రజలకి సంబంధించింది మేలు చేయకుండా ఉండటమే కోసమే కదా. అది చేసేస్తా మనం ఒక 15 సంవత్సరాలకి, అంటే యాజ్ ఫర్ నామ్స్ రాబోయే ఒక 5 ఏళ్లలో కరెంటు రూపాయికి కూడా తయారు చేయొచ్చు. మన రాష్ట్రంలో విద్యుత్ ప్రాజెక్టులు ఏర్పాటు చేస్తే అది సాధ్యం అవుద్దా? పక్క రాష్ట్రాల నుంచి వేల మెగావాట్ల ఒప్పందం కుదుర్చుకుంటే అది సాధ్యం అవుతుంది? మన దాంట్తోనైనా ఒప్పందమే కుదుర్చుకోవాలి వీళ్ళు. ఇప్పుడు దేశవ్యాప్తంగా పవర్ ఒకటే, పక్క రాష్ట్రం లేదు, వెనక రాష్ట్రం లేదు. అంటే నిన్న గొట్టిపాటి రావు గారు చెప్పింది అదే కదా, రాష్ట్రాన్ని అప్పుడు జగన్ సర్వనాశనం చేశారు, 7,000 మెగావాట్లు రాజస్థాన్ నుంచి ఒప్పందం కుదుర్చుకున్నారు, అదేదో ఇక్కడే మనం ప్రాజెక్టులు ఏర్పాటు చేసుకుని ఉంటే ఆ పరిస్థితి ఉండేది కాదనేది. అంటే వీళ్ళు ఏం చేయబోతున్నారు అంటే ఆయనకి పెద్దగా చదువుకున్నాడో లేదో నాకు తెలియదు. చదువుకున్న వాళ్ళు అయితే బాధ్యతతో మాట్లాడతారు. ఎందుకంటే అందులో అప్పుడు కుదుర్చుకుందే కదా సెకీ ప్రాజెక్టు ఒప్పందం, అప్పుడు కుదుర్చుకున్న అప్పుడే కదా ఈ సోలార్ పవర్ ప్లాంట్స్ పెట్టింది, అదాని వాళ్ళు పెడతానన్నది అయ్యే కదా వీళ్ళు ఇప్పుడు అమల్లో చేస్తుంది. అప్పుడు వీళ్ళు ఎంత రచ్చ చేశారు, దాని పేరేంటి షిరిడి సాయిది, తర్వాత ఇట్లాంటి అనేక సంస్థలతో ఒప్పందం కుదుర్చుకుని జగనే కదా అప్పుడు.